మన ఇద్దరిది చూడముచ్చటే జంట అంటున్నారండి అందరూను. వాళ్ళ పాపాను వాళ్ళైపోతారు. అయినా అవేం పట్టించుకోకు, నువ్వేం ఫీల్ అవ్వమాక. అదేంటండి? లేకపోతే ఏంటి, నోటికి అద్దు అయిపో ఉండకలా, మంచి మాట ఉండకలా, ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడేవేనా, వాగేయడమేనా? అదేంటండి పాపం? అదే నేను అంటున్నది. పాపపు మాటలు, లేని మాటలు గుప్పించి ఏదో మనం ఏదో సంతోషపడటం కోసం వాళ్ళు అనేకూడదయ్యా. మొన్నటికి మొన్న ఆర్కే సార్ ఇంటికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి, కానీ వచ్చిన వెంటనే అబ్బా మిమ్మల్ని చూస్తుంటే చాలా ముద్దొచ్చేస్తుందండి అన్నారు. మన ఇద్దరి మీద ఉన్న ఆయన అభిమానం, దాన్ని అభిమానం అంటారు, దురభిమానం అంటారు. ఏదో పొగడాలి కదా అనేసి పొగిడితే ఎలాగయ్యా? ఆ మాటకు వస్తే మన శంకరం గారు ఊరికే అన్నారా, మీరు చూస్తుంటే మిమ్మల్ని చిలకా గోరింకల్లా ఉన్నారు అన్నారు. నిజమేనేమోనండి. నిజమా పాడా? ఏదో నా యొక్క ఫ్రెండ్షిప్ పోకూడదు అనేసి వచ్చినాడు వచ్చినట్టు ఉండకుండా ఏదో పొగడ్తలతో ముంచెత్తేసి 4 బిస్కెట్లు వేసేస్తే సూర్యబాబు గారు ఆనందపడతారు, అలాగే సూర్యబాబు గారు భార్య కూడా ఆనందపడతారు అనేటువంటి ఉద్దేశంతో చేసేవి ఏవి కూడా నాకు నచ్చవయ్యా. ఇప్పుడు ఇంతకీ ఏంటంటారు? ఏమంటాను, అలాంటి లేని మాటలు, పొగడ్తలు ఏమైనా కనుక మన ఎదురుగా మన గురించి పొగిడితే దానికి ఫీల్ అయిపోయి వండెక్కేసేసి ఆనందపడినట్టు చేయకూడదు. మనం నేల మీదే ఉండాలి. మనం ఏంటో, మన స్థితిగతి ఏమిటో, మన గొప్పతనం ఏమిటో, మన జంట యొక్క ముచ్చటైన విషయాలు ఏమిటో మనం అర్థం చేసుకుని కాలం గడపాలి. మరి అన్నవాళ్ళు ఏమంటారు పాప? లోకులు పలు కాకులు అన్న దాంట్లో వీళ్ళని కూడా చేర్చాలి.